ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సార్, ఇప్పుడు 10th క్లాసు, ఇంటర్ అప్ టు ఒక 18 బిలో ఉన్న వాళ్ళేంటంటే, అమ్మో! అది అవ్వట్లేదు, ఇది పాస్ అవ్వలేదు, అది చెయ్యలేనని చెప్పి సూసైడ్స్‌కి వెళ్ళిపోతున్నారు. ఆ థాట్స్‌లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే కష్టపడదాం, మనం ఒక ప్రాసెస్‌లో వెళ్దాం, మన పేరెంట్స్‌ని చెప్దాం, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు మాట్లాడతారు. ఇవేమి ఆలోచించకుండా డైరెక్ట్‌గా సూసైడ్స్‌కి వెళ్తున్నారు. అంటే దానికి కూడా స్ట్రెస్ అనే పేరు పెట్టేస్తున్నారు. వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కాలేజ్‌లో, స్కూల్స్‌లోని. అంటే అంత స్ట్రెస్ వాళ్ళకి ఏముంటది స్కూల్స్‌లో గానీ, కాలేజెస్‌లో గానీ, పర్సనల్ లైఫ్‌లో అయినా 18 బిలో వాళ్ళకి ఏముంటది? ఓకే. సరే. అయితే ఒక క్వెషన్ నేను అడుగుతాను. నువ్వు ఆన్సర్ చేయడానికి ట్రై చెయ్యి. ఎక్కడైనా ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళలో ఎక్కడైనా లేదా న్యూస్‌లో కానీ, న్యూస్ పేపర్‌లో కానీ ఎక్కడైనా సీఏ క్వాలిఫై అవ్వట్లేదని సూసైడ్ చేసుకున్న సీఏ స్టూడెంట్ అని ఎక్కడైనా హెడ్డింగ్‌లు నువ్వు చదివావా? ఏ న్యూస్ పేపర్‌లో అయినా వచ్చిందా? సీఏ క్వాలిఫై అవ్వలేదనో స్ట్రెస్ వల్ల సీఏ ఎప్పుడు వినలేదు నేను. ఎప్పుడు వినలేదు సార్ ఏ న్యూస్ పేపర్‌లో గూడా. అంటే జనరల్‌గా ఇప్పుడు 10th, ఇంటర్ వాళ్ళు అలా ఎందుకు ఆ థాట్ ప్రాసెస్‌లోకెళ్ళి ఇంక మన వల్ల అవ్వదు, ఈ 10థే అవ్వట్లేదు, ఇంటరే అవ్వట్లేదు, ఇంట్లో అమ్మ కొట్టిద్ది, చుట్టాలు తిడతారు, వాళ్ళు తిడతారు అంటున్నారు. అందుకే యాక్చువల్‌గా ఇప్పుడు స్టూడెంట్‌కి జనరల్‌గా సూసైడ్ అనే థాట్ వచ్చింది అంటే అది ఫస్ట్ ఒక రాంగ్ థాట్. ఎందుకంటే ఏది చేయాలన్నా, నువ్వు ఏది సాధించాలన్నా దానికి కావాల్సిన ధైర్యము సూసైడ్ చేసుకోవడానికంటే దానిపైన పెట్టే ధైర్యంలో 1% సరిపోద్ది. అంటే సూసైడ్ చేసుకోవడమే చాలా ధైర్యం కావాలి. సో దానిపైన పెట్టే ఆ కాన్సన్ట్రేషన్ కావచ్చు, లేదా అంత ధైర్యం తెచ్చుకోవడం అనేది అందులో 1%, 5% నువ్వు దేనిపైన పెట్టినా, లేదా నువ్వు చదువుతున్న 10th క్లాస్ పైనో లేదా ఈవెన్ ఇంటర్మీడియట్ పైన పెట్టినా ఈజీగా పాస్ అయిపోతాం.